ఇవాళ కొల్లాపూర్ హత్య కేసు బీఆర్ఎస్ నాయకులపైన 2 మంత్స్ బ్యాక్ ఒక మాజీ సైనిక్ పైన జరిగింది. ఇవాళ బీఆర్ఎస్ నాయకుని పైన ఎట్లా చూస్తారు సార్? ఎట్లా చూస్తారు? తెలంగాణలో కొల్లాపూర్ అనేది ఒక కల్లోలిత ప్రాంతంగా మారింది. జూపల్లి కృష్ణారావు గారి అధికార దాహానికి, అహంకారానికి, ఫ్యాక్షన్ సంస్కృతికి నిలువుటద్దంగా నిలుస్తుంది కొల్లాపూర్. చాలా బాధగా ఉంది నిజంగా. బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఇలాంటి సంస్కృతి లేదు, ఇలాంటి మర్డర్లు లేవు, ఇలాంటి మారణ హోమం లేదు. ఇలా పట్టపగలే పోలీసుల కళ్ళ ముందరే ఇంత ఘోరాలు జరుగుతున్నా పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయలేని పరిస్థితి. దళితుల మీద ఘోరంగా దాడులు జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం నిందితులను పట్టుకోలేని పరిస్థితి. కాంప్రమైజ్ చేస్తామంటున్నారు పోలీసులు, అంతే తప్ప జైలుకు మాత్రం పంపించామంటున్నారు. దీనికి అంతటికీ కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా హోంశాఖ మంత్రి కూడా ఆయన్నే చూస్తున్నాడు. అదేవిధంగా ఆయన మరి చాలా అనుంగు శిష్యుడు జూపల్లి కృష్ణారావు గారు. వీళ్ళిద్దరి వల్లనే ఈ ఫ్యాక్షన్ సంస్కృతి అనేది తెలంగాణలో పడగవిప్పుతున్నది. దీన్ని అర్జెంటుగా బంద్ చేయాలి. దీనికోసం మేము మరి గవర్నర్ను కలుస్తాం త్వరలోనే. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కలుస్తాం, నేషనల్ ఎస్సీ కమిషన్ కలుస్తాం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు కూడా కంప్లైంట్ చేయబోతున్నాం. ఓవరాల్గా పాలిటిక్స్ అనేది అసెంబ్లీ ఎన్నికల తర్వాత, ఎంపీ ఎన్నికల తర్వాత నేడు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఖతమైపోతూ ఉంది. ఓ ముగ్గురు తప్ప ఎవరు ఉండరని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిన ముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కథం కాకుండా చూసుకోమని చెప్పండి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన ఏమంటారు, ఆయన మాట్లాడే మాటలు ఎట్లయితున్నదంటే వాళ్ళ పార్టీ కథం కాకుండా చూసుకోమని చెప్పండి ఆయన. అది ఇంపార్టెంట్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు మా దాంట్లో ఎవరు ఏక్నాథ్ షిండే అని వాళ్ళు రోజు వాళ్ళ కుర్చీలు గొలుసులు పెట్టి కట్టుకుంటున్నారు, వాళ్ళ కుర్చీలకు ఫెవికాల్ పెట్టి అతుకోబెట్టుకొని కూర్చుంటున్నారు. సో వాళ్ళకు అది జోక్ తప్ప ఇంకోటి కాదు. సో నేను అనుకుంటా కాంగ్రెస్ పార్టీ కుప్ప కూలిపోతుందని నేను అనుకుంటున్నాను. అనేక పథకాలు ఇచ్చిస్తారు, అంటే అమలు కానీ పథకాలు కూడా ఇచ్చిరని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సో ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పైన ఒక మాటలు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ అనేది అబద్ధాల పాలన, అహంకార పాలన, ద్రోహుల పాలన. సో తెలంగాణ ప్రజల మీద తీరని ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ. సో ఇది పాలన కాదు, ఇది ప్రతీకార పాలన. ఇది ప్రజాపాలన కాదు, ప్రతీకార పాలన. అదే నేను చెప్పాలనుకుంటున్నాను. ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చిన, ప్రజాపాలన తీసుకొచ్చిన, అంటే కేసీఆర్ పైన ఎన్నో ఆరోపణలు కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలిసింది అదొక్కటేనండి. వాళ్ళకి తెలిసిన విద్య అదొకటే. వాళ్ళకి పరిపాలన చేతగాక కేసీఆర్ గారి మీద ఆరోపణలు చేస్తుంది తప్ప వాళ్ళకి తెలిసిన విద్య ఏం లేదు. వాళ్ళు వచ్చిన ప్రస్థానం చూడండి. అందుకొరకు వాళ్ళకి ఈ తెలంగాణలో ఒక్క నిమిషం కూడా అధికార పీఠం మీద కూర్చునే అర్హత కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఎవరికి లేదు. అద్భుతంగా ఉండబోతున్నాయి. తెలంగాణ ప్రజలు తప్పకుండా బీఆర్ఎస్ను పెద్ద ఎత్తున పట్టం కట్టబోతున్నారు. సో మీరు చూస్తారు కదా, చాలా గొప్పగా ఉండబోతుంది. తెలంగాణ ప్రయోజనాలు ఢిల్లీలో రక్షించబడబోతున్నాయి. తెలంగాణ మరొకసారి ఈ కాంగ్రెస్ దుష్టపాలన నుండి ఊపిరి పీల్చుకోబోతున్నది.